ఇక బల్కంపేట ఎస్బీఐ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివారెడ్డి అక్కడ ఉన్నారు. ఓవర్ టు యు శివారెడ్డి. హైదరాబాద్లో బ్యాంకులన్నీ కూడా వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అందరూ బ్యాంకులో ఒక పక్క ఎక్స్చేంజ్, మరోవైపు డిపాజిట్, ఈ రెండు ఆపరేషన్ చేస్తున్నారు. చాలామందికి 500కు 1000 రూపాయలకు చేంజ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి విత్డ్రాల్ చేసుకునే ప్రయత్నం ఉన్నారు. ఉన్న నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ను విత్డ్రాల్ చేసుకునే పనిలో ఉన్నారు. మనం ఈ బల్కంపేట ఎస్బీఐ దగ్గర ఉన్నాము. ఎస్బీఐ దగ్గర పెద్ద లైన్, చాలా పెద్ద లైన్ ఉంది. ఆ బ్యాంకు నిండా బ్యాంకులో జనాలు ఉన్నారు. బ్యాంకులో దాదాపు 3-4 లైన్లు ఉన్నాయి. ఆ బ్యాంకు నుంచి మనం బయటికి చూస్తున్నాము. ఒక పక్క జెంట్స్కు ప్రత్యేకంగా లైన్ పెట్టిండ్రు, మరో పక్క లేడీస్కు సపరేట్గా లైన్ ఏర్పాటు చేశారు. ఒకరు జెంట్, ఒకరు లేడీస్, అట్లా ఆల్టర్నేట్గా లోపలికి పంపిస్తున్నారు. లోపల మాత్రం ప్రత్యేకమైన కౌంటర్లు అయితే ఏమీ లేవు, రెగ్యులర్గా ఉండే కౌంటర్లు ఉన్నాయని పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, ఏమేమి తీసుకొచ్చారు, వాళ్ళు విత్డ్రా చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు లైన్లో? ఒక 1.5 అవర్స్ అవుతుందండి, 1.5 గంటలు. అయితే ఈ ప్రక్రియ దేశ ఆర్థిక వ్యవస్థను మంచి మెరుగుపరిచే దిశగా ఉన్న ఈ కొత్త నోట్ల కొత్త బాధలను మన ప్రభుత్వము, మన వ్యవస్థ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ వృద్ధులు ఉన్నారండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్ళ సాధక బాధకాలు ఈ ఎండలో మగ్గుతూ వాళ్ళు ఆసరా కోల్పోయి గాబరా కావడం కూడా జరుగుతుంది. దయచేసి కొద్దిగా వేగంగా. దేనికోసం మీరు విత్డ్రాల్ కోసం వచ్చినా, ఎక్స్చేంజ్ కోసం వచ్చినా? మేము డిపాజిట్ చేయడం కోసం వచ్చానండి. డిపాజిట్ చేయడం కోసం వచ్చినా, ఎక్స్చేంజ్ కోసం వచ్చినా కూడా 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది సార్ టైం. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? మీరు ఎప్పుడు వచ్చిండ్రు? 10:30 కోసం వచ్చిండ్రు? విత్డ్రాల్ కోసమా? విత్డ్రాల్ కోసం. ఇంకా చాలా రోజులు టైం ఉంది కదా. విత్డ్రాల్ రేపు నుంచి ఏటీఎంలు పనిచేస్తాయి. ఇది సబ్మిట్ చేసి మళ్ళీ తీసుకోవాలి, అమౌంట్ డిపాజిట్ చేసి తీసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు డిపాజిట్ చేసేవాళ్ళు, ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, విత్డ్రాల్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. ఒకసారి లేడీస్తో కూడా మనం మాట్లాడదాం. లేడీస్ కూడా దాదాపు గంట సేపటి నుంచి ఈ బ్యాంక్ ఉన్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారా, ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నారా, ముందే బ్యాంక్ సిబ్బంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సరిపోను బ్యాంక్ సంబంధించిన ప్రొఫార్మన్ ఇస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తున్నారు సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు? ఏం లేదండి, మార్నింగ్ 6:30 నుంచి వచ్చారు అందరూ. సో అందరికీ నెసరీ ఫార్మ్స్ అన్నీ ఇస్తున్నాం మేము. నాకు తెలిసి ఏం ప్రాబ్లం లేదు, ఎక్స్టెండెడ్ అవర్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఎప్పటిదాకా పనిచేస్తుంది బ్యాంక్? 6:30 వరకు పనిచేస్తుందండి. సాటర్డే సండేస్ కూడా వర్కింగ్ అండి. కొన్ని బ్యాంకులకు కొత్త 2000 రూపాయల నోటు రాలేదు, ఇక్కడ వచ్చినాయా? వస్తున్నాయండి, ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఎట్లా ఇస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు? లోపల వాళ్ళు చెప్తుంటండి, మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. మేము జస్ట్ హెల్ప్ చేస్తున్నాం, ఫెసిలిటేట్ చేస్తున్నాం అందరినీ, అంతే. ఫెసిలిటేట్ చేసేదానికి ఉన్నాం మేము ఇక్కడ. అందరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఫెసిలిటేట్ చేయడానికి ఫామ్స్ కానీ ఇక్కడనే ఇప్పించి ఏమేమి ఐడి ప్రూఫ్స్ కావాలి, ఎట్లా లోపల ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం మేము. ఇది లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా లోపల పని పూర్తి కావడానికి, వాళ్ళు వెళ్ళిన పని పూర్తి కావడానికి వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఆధార్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఏం కావాలి, ఆ జిరాక్స్లు ఒరిజినల్స్ కావాలి, అవన్నీ కూడా తీసుకుని రెడీగా లోపలికి వెళ్ళేందుకు వీళ్ళు బయట ఉండి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. మనం లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ కూడా దాదాపు చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఉన్నామా, ఎప్పుడు వచ్చినావు? చాలా సేపు అయింది సార్, డబ్బులు కడితే వచ్చిన. డబ్బులు డిపాజిట్ చేస్తావా? డిపాజిట్ చేస్తా. కొత్త నోటు తీసుకుంటావా? తీసుకుంటా. ఎప్పుడు వచ్చిందమ్మా? నేను చాలా సేపు వచ్చి ఇప్పుడు 15,000 అని లేచేసి తీసుకుందామని వచ్చిన. నాకు డబ్బులు లేవు చేతిలో, ఇస్తాడా ఇప్పుడు? అందుకోసానికే వచ్చిన బేట. మీరమ్మా? 10 గంటలకి వచ్చినాయా మేము, నోటు వాడాలని, కొత్త నోటు కావాలని. మీరు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా లైన్లో? నేను ఒక 1 అవర్ నుంచి ఉన్నానండి. దేనికోసం? డిపాజిటా? విత్డ్రాల్. అంటే ఏటీఎంస్ అన్ని బంద్ అయ్యాయి కదా 2 డేస్ నుంచి. సో ఏమన్నా నిత్యావసరాలకి మనీ లేకుండా అయిపోయింది చేతిలో. యాక్చువల్గా ఊరికి వెళ్ళాల్సి ఉంది, సో దాని గురించి వచ్చాను. మీరు అయిపోయిందా మేడం, విత్డ్రా చేస్తున్నారా అమౌంట్? లేదు, నేను దీనికి వచ్చాను, లాకర్కి వచ్చి. ఇది ఇంకా కొద్దిమందితో మాట్లాడదాం. మీరు చెప్పండి మేడం, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చాలామంది కస్టమర్లు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులు దగ్గరుండి మరీ కంట్రోల్ చేస్తారు. చెప్పమ్మా, ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడే వచ్చాం, 20 minutes అవుతుంది వచ్చి. దేనికోసం వచ్చింది? డిపాజిటా, ఎక్స్చేంజా? డిపాజిట్. ఏమున్నాయి? మీరు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్,
మా కజిన్ ఉన్నారు, వస్తున్నారు. డిపాజిట్ కోసం లైన్లో నిల్చున్నారు. మీరు చెప్పండి అమ్మా, దేనికోసం వచ్చారు? ఎక్స్చేంజ్ కోసం వచ్చాం. 1 అవర్ అవుతుంది వచ్చి, అంతే. ఇది గంటలు గంటలు లైన్లో నిలబడి వాళ్ళు అమౌంట్ని ఎక్స్చేంజ్ చేసుకొని డిపాజిట్ చేసే పనులు ఉన్నారు. 1 అవర్ అవుతుంది వచ్చి, లైన్లో నించున్నాము ఎక్స్చేంజ్ కోసం, అంతే. ఇది చెప్తున్నది. వాళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్ కోసం, విత్డ్రాల్ కోసం డిపాజిట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. రేపు ఏటీఎంలు ఓపెన్ కాబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఏటీఎంల కన్నా ముందు ఈరోజు డబ్బులు తీసుకోవాలి. నిన్న చిల్లర లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ముందుగా కొంత అమౌంట్ చేతిలో ఉండాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి 100 రూపీస్, 2000 రూపీస్ నోట్ తీసుకుంటున్నారు. ఈ బ్యాంకులో తక్కువ అమౌంట్ 4000 రూపాయలు విత్డ్రాల్ చేసుకుంటే కేవలం 100 రూపాయల నోట్ ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ అమౌంట్ విత్డ్రాల్ చేసుకుంటే అకౌంట్ హోల్డర్లు విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే 2000 నోట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్నారు. మొత్తంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఏ బ్యాంక్ దగ్గర చూసినా కస్టమర్లు బ్యాంకులో అకౌంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ అమౌంట్ని ఎక్స్చేంజ్ చేసుకునేందుకు బ్యాంకుల దగ్గర బార్లు తిరుగుతున్నారు. సునంద. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.